హాయ్ అండి, అందరికీ నమస్తే. స్వాగతం సుస్వాగతం ద కంప్లీట్ మ్యాన్. ఒక డిఫరెంట్ వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు ప్రతిరోజు వచ్చి పలకరిస్తూ వస్తుంది ఈ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు ఇలాంటి ప్రోగ్రాం అందివ్వడం మాకెంతో ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే ఈ ప్రోగ్రాం పత్రిజీ ఫిలిమ్స్ ఛానల్లో కూడా ఇదవుతుందన్నమాట. సో మీరు అక్కడైనా కూడా వీక్షించవచ్చు, ఇక్కడైనా కూడా వీక్షించవచ్చు. సో ఈ రెండు ఛానల్ మనవే. ఈ ఛానల్స్ ద్వారా సో ఈ ద కంప్లీట్ మ్యాన్ అన్న అంటే ఏంటి, కంప్లీట్ మ్యాన్ అన్న అంటే ఏంటి, సో ఆ పత్రి గారితో ఉండే రెగ్యులర్ గా ఉండే ఆ రిలేషన్, సో వారితో ఉండే అనుబంధం అలా కాకుండా సో ఒక గురువు దగ్గర మనం చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక డాట్ కి ఎన్నో కోణాలు ఉన్నట్లుగా సో గురువు గారు అంటే ఇంకెన్ని కోణాలు ఉంటాయో చూడండి. అలాగా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధంగా ఆ కోణాల్లో వారిని ఆ దృష్టితో చూసి మనం చాలా మార్పులు మన జీవితాల్లో తెచ్చుకుంటాం. సో వాటి విశేషాలను మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ధ్యానం అంటేనే ఒక గొప్ప మార్పు. సో అలాంటిది ఆ మార్పు అనేది మన జీవితంలో తెచ్చుకొని ఎంతవరకు మనం చేంజెస్ తెచ్చుకున్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి అలాంటి మాస్టర్స్ తో మనం ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో ఇవాళ కూడా గ్రేట్ మాస్టర్స్ మన ఆధ్వర్యంలో ఉన్నారండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి వెల్కమ్ చేసేసుకుందాం. సో అరుణానంద గారు, వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓం గం గణపతి నమ. ఓం గుం గురుభ్యో నమ. ఓం ఐం సరస్వతి నమ. ప్రియ ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, పత్రిజీ గారి కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో మూడు విషయాలని చెప్పమని అడగడం జరిగింది. ఒకటి, పత్రిజీ గారి ఆలోచన. రెండు, అతని తాలూకా లక్ష్యము, ఆ ఆలోచన తాలూకా లక్ష్యం ఏంటి. తర్వాత ఆయన తనకు వ్యక్తిత్వం ఏమిటి. ఈ మూడు అంశాల గురించి చెప్పమని ఈ కార్యక్రమాన్ని చెప్పడంతో చాలా ఆనందపడ్డాను. అతని గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఆ విషయంలోకి వెళ్దాం. పత్రిజీ గారు ఆలోచన ప్రధానంగా ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయడము. మరి దీనికి మూలం ఏమిటి తెలుసుకోవాలి. మరి దీనికి లక్ష్యం ఏమిటి అది తెలుసుకోవాలి మనం. అంచేత ఇది ముందు చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం వ్యక్తిత్వం గురించి చెప్పుకున్నాం. మూలం అంటే భగవద్గీతలకు వెళ్ళినట్టయితే ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని భగవద్గీతలో చెప్తారు. దీని భావం ఏంటంటే కర్మయోగేన అంటే నిష్కామ భావంతో ఫలితాన్ని ఆశించకుండా మనం సేవ చేస్తే హృదయం శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అయితే మనకి గురుదేవుడు లభ్యమవుతారు. గురుదేవుడు లభ్యమైతే మనకి సాధనా విధానము తెలుస్తుంది. సాధనా విధానం తెలిసిన తర్వాత మనము ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అంటే ధ్యానం ద్వారానే తన యందే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది. అంటే ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం. మరి ఆత్మ సాక్షాత్కారం ఎందుకు పొందాలండి? అసలు ఎందుకు ధ్యానం చేయాలండి? దీని అవసరం ఏంటి? చేయకపోతే నష్టం ఏంటి? ఇదంతా ఏంటి అంతగా కన్ఫ్యూషన్ గా ఉందే అనుకుంటారు చాలా మంది. అయితే దీనికి కారణం మనము ఉపనిషత్తుల్లో మనకు వెళ్ళినట్టయితే శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో ఒక మాట చెప్తారు. అనీశ్చాత్మా భజ్యతే భోక్తృభావాత్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై. అనీశ్చాత్మ, ఆత్మ అంటే తన యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. మరి తన యొక్క స్వరూపం అంటే ఈ శరీరము, మనసు, బుద్ధి ఇవేవి కాదు. ఎందుకంటే ఇవన్నీ నావి అంటావు. నావన్నది ప్రతిదీ నీకు వేరుగా ఉంటుంది. అయితే నీవెవరు? అది నీ యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం వలన అనీశ్చాత్మ భజ్యతే భోక్తృభావాత్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలకి ఆహారాల ద్వారానే ఆకర్షిస్తూ వాటిని ఆ భోగాలను అనుభవించాలని బంధించబడ్డాడు మనం. అలా బంధించబడ్డాం. మరి ఈ బంధ విముక్తులు కావాలంటే ఏమిటంటే
జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ బంధాలన్నీ తొలగిపోతాయి. భగవంతుడు అంటే ఎవరండి? నీవే. నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడివే. ఆ విషయం మరిచిపోయావు కనుక ప్రపంచంలో భోగాలను అనుభవించాలనే భావంతో జీవుడుగా బంధించబడ్డా. మరి ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎంతగా మనకి దీనికి కూడా మనకి ఉపనిషత్తుల ఆధారాలు ఉన్నాయి. అసలు ఈ ఏ విధంగా జీవుడుగా భగవంతుని అంశం బంధించబడ్డదనేది సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఒక్క పరబ్రహ్మం మాత్రమే ఉంది. శుద్ధ నిర్గుణ నిరాకార పరబ్రహ్మం మాత్రమే ఉన్నాడు. అతని యందు ఏకం అనేకం కావాలనే సంకల్పం ఏర్పడింది. అప్పుడు అతని నుంచి మూల ప్రకృతి ఆవిర్భవించింది. ఈ మూల ప్రకృతి మరి రెండు భాగాలైంది. అది ఒకటి అమల సత్వ ప్రధాన, రెండోది మలిన సత్వ ప్రధాన. అమల సత్వ ప్రధాన శుద్ధంగా ఉంటూ పరమాత్మ చెంతనే ఉంది. మలిన సత్వ ప్రధాన పరమాత్మకి దూరం అయ్యింది. దూరం అవడమే కాకుండా ఇది మరి 3 రూపాలు ధరించింది. ఒకటి మాయాశక్తి, 2 అవిద్యా శక్తి, 3 విక్షేప శక్తి. మాయాశక్తి అది సత్వగుణం కలిగి ఉంటుంది, తెల్లగా. అవిద్యా శక్తి ఎరుపు రంగు కలిగి రజోగుణం కలిగి ఉంటుంది. విక్షేప శక్తి నల్ల రంగు కలిగి తమో గుణం కలిగి ఉంటుంది. పరమాత్మ యొక్క అంశము మాయాశక్తిలో సత్వగుణంలో ప్రవేశించినప్పుడు అందులోంచి దేవతలు ఉద్భవించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏర్పడ్డారు. అంటే పరమాత్మకి రూపం లేదు, మాయని తోడు తీసుకుంటేనే రూపం ఏర్పడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఒక కర్తవ్యాలని. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు స్థితికారకుడు, మహేశ్వరుడు లయకారకుడు. వ్యక్తం నుంచి వచ్చిందని అవ్యక్తంలోకి మళ్ళీ అవ్యక్తం నుంచి వచ్చిన పదార్థాన్ని అవ్యక్తంలోకి చేర్చడమే శివుడి తోలక ప్రధాన కర్తవ్యం. అంటే ఈ ముగ్గురికి సృష్టి స్థితి లయాలైనటువంటి ఒక బాధ్యతలు ఇవ్వడం పడింది, అధికారులు అనమాట. ఇక మధ్యలో ఉన్నటువంటి అవిద్యా శక్తి. అవిద్య అంటే అజ్ఞానం, తెలియకపోవడం. ఈ అవిద్యా శక్తి ఖండాలు అయిపోయింది. ఎరుపు రంగులో ఉంటూ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. ప్రతి ముక్కలో కూడా పరమాత్మ యొక్క అంశం ప్రవేశించింది. ఎప్పుడైతే అందులోకి వెళ్ళిందో అజ్ఞానం వలన తన స్వరూపాన్ని తాను మర్చిపోయాడు. ఆడే జీవుడు అనమాట. తన స్వరూపాన్ని తాను ఎప్పుడైతే మర్చిపోయాడో జీవుడుగా మారిపోయాడు పరమాత్మ అంశం. ఎప్పుడైతే మారిపోయాడో ఇతనికి ఈ విక్షేప శక్తి నుంచి ఏమైందంటే తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి పంచభూతాలకి తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఆ తన్మాత్రల నుంచి సూక్ష్మ పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇలా ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలకి ఈ యొక్క సత్వ రజస్తమో గుణాలు చేర్చడంతో సత్వ సూక్ష్మ పంచభూతాలు, రజో సూక్ష్మ పంచభూతాలు, తమో సూక్ష్మ పంచభూతాలుగా ఏర్పడ్డాయి. సత్వ సూక్ష్మ పంచభూతాలు, రజో సూక్ష్మ పంచభూతాల తాలూకా వలన సూక్ష్మ శరీరం ఆవిర్భవించింది. ఇకపోతే తమో సూక్ష్మ పంచభూతాలు అవి స్థూల పంచభూతాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు కనపడుతున్న గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఎలాగైతే ఏర్పడిందో ఇవి ఏర్పడ్డాయి. ఇవి 2 భాగాలయ్యాయి. సగ భాగము తమో సూక్ష్మ పంచభూతాలు, తమో స్థూల పంచభూతాలు సగభాగము శరీరాలుగా మారింది. మిక్సింగ్ అనమాట. ఒక భూతంలో ఒక భూతం కలిసి మిక్సింగ్ అయ్యి శరీరాలు ఏర్పడ్డాయి. సగభాగము 14 లోకాలు ఏర్పడ్డాయి. అయితే ఈ జీవుడు ఉన్నాడు కదా, అజ్ఞానమే కారణ శరీరం. వాడు ఈ సూక్ష్మ శరీరం తీసుకొని స్థూల శరీరం ప్రవేశించి ప్రకృతిలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన ఆహారాలని అనుభవిస్తూ ఉన్నాడు. మనకు భగవద్గీతలో ఒక మాట చెప్తారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో, నా యొక్క అంశమే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు. మనసుతో కలిపి 6 ఇంద్రియాలతో ఆకర్షిస్తూ ఇవన్నీ అనుభవిస్తున్నాడు అని గీతలో మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే భగవంతుడి అంశమే ఇందులో ఉంది. ఇందులో ఉంటే ఏం చేస్తున్నాడు? ఈ యొక్క తను చేసినట్టు పాపపుణ్యాల కారణం వలన 14 లోకాల్లో తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నటువంటి అంటే ఇవన్నీ బందీ అయిపోయాడు జీవుడిగా. ఈ బంధంలో ఉంటూ కష్టాలు అనుభవిస్తూ
ఈ మొత్తం 84 లక్షల జన్మల్లో తిరుగుతూ 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 కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇది బంధంలో ఉన్నాడు. ఇలా బంధింపబడిన జీవుడికి తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారము. అది ఏ జన్మకు జరుగుతుందంటే 84 లక్షల జన్మల్లో ఒక్క మానవ జన్మకు మాత్రమే ఆ అవకాశం ఉంది. మోక్షం పొందడం కానీ, ఆత్మ సాక్షాత్కారం పొందడం కానీ, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, తర్వాత సాధన చేసే శక్తిని ఒక్క మానవ జన్మకే భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఈ మానవ జన్మలోనే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం తప్ప మరి ఇంకే జన్మలో జరగదు. ఒకవేళ ఈ జన్మలోకి వచ్చి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ 84 లక్షల జన్మలు ఒకదాంతో ఎక్కితే ఎప్పటికో మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఒకవేళ ఈ జన్మలో మనం కొంత ప్రయత్నం చేస్తే మళ్ళీ జన్మ తప్పకుండా ఆ సాధన అక్కడి నుంచి కొనసాగడానికి మానవ జన్మ వస్తుంది అనమాట. ఇది శాస్త్రం. అయితే మానవ జన్మలో ఆత్మ సాక్షాత్కారం పొందాలి, అందుకు ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే ఈ మన ప్రకృతిలో జీవుడుగా బంధింపబడిన జీవుడు మోక్షం, అదే తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే మోక్షం అన్నమాట. మనం జీవించి ఉండగానే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. తర్వాత చనిపోయే లోపు మనం ఇది నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నమాట. లేకపోతే ఈ ఉత్తమమైన మానవ జన్మ వృధా అయిపోతుంది. అయితే ఏం చేయాలి? ఈ ధ్యాన స్థితికి 2 స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజి, దాని పై స్టేజి. మొదటి స్టేజ్ ఏమిటంటే సగుణోపాసన. రెండవ స్టేజి నిర్గుణోపాసన. సగుణోపాసనలో ఋషి పరంపరంగా వచ్చినటువంటి మనస్సుకి ఒక ఆలంబన అవసరం. అంటే ముందే నిర్గుణోపాసనకి వెళ్ళాలంటే నిరాకారము అయినటువంటి పరబ్రహ్మని మనస్సు నిలబడలేదు. అందుకు సగుణోపాసనలో ముందు ఏకాగ్రత చెంది ధ్యానము అలవాటు చేయాలి. మనస్సుని ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా ఒక దగ్గరికి నిశ్చలంగా కూర్చునేటట్లు అలవాటు చేయడం కోసము సగుణోపాసన అన్నమాట. ఈ సగుణోపాసన కోసము ఋషి పరంపరగా మనకి ఈ యొక్క మూల ప్రకృతిలో ఉన్న పదార్థాలనే మనం మనసు నిలబడడానికి ఒక ఆలంబన తీసుకుంటాం. ఆలంబన అంటే ఓత, సపోర్ట్. ఈ సపోర్ట్ కోసమే ఇందులో తీసుకుంటాం. ఋషి పరంపరంగా మనకి రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు అనేటువంటి ఈ దైవాలను తీసుకొని వాళ్ళ నామరూపాల మీదని మనం మనస్సు నిలబడి ధ్యానం చేయడము, అది ఋషి పరంపరకు వచ్చిన ఒకటి. అలాగే ఈశ్వరీయ బ్రహ్మకుమారి వాళ్ళు జ్యోతిర్బిందు మీదని మనసును నిలబట్టి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక మనకి బ్రహ్మ ఋషి పత్రిజీ వారు మనసు మీదని ధ్యాస పెట్టమన్నది. అంటే మనసు కాదు, శ్వాస మీదని ధ్యాస పెట్టమంటే మనసుని శ్వాస మీద మనం ఉంచాలన్నమాట. ఇలా ఉంచడము ఇది అన్నిటికంటే సులభం. అంటే మనస్సుని స్థూలం నుంచి సూక్ష్మానికి తీసుకెళ్ళాలి. ముందు మనకి ఋషి పరంపరకు వచ్చిన విధానంలో మొదట రూపం మీదని ధ్యానం చేస్తాం. ఆ తర్వాత నామం మీద ధ్యానం చేస్తాం. ఆ నామం కూడా తొలగిపోయి ఏ నామం లేకుండా ధ్యానం చేయడం జరుగుతుంది. అది ఒక పద్ధతి. దానికన్నా సులభంగా మనకి ధ్యానం ఇంకా వేగంగా కుదరడానికి ఈ శ్వాస మీద ధ్యాస మనకి చాలా ఉపయోగపడుతుందని దీన్ని పరిశీలించి పరిశోధన చేసి మనకి బ్రహ్మర్షి పత్రిజీ వారు మనకి ఈ విధానాన్ని అందించడం జరిగింది. అయితే నిర్గుణోపాసనకి వెళ్ళేసరికి అన్ని ఏ మార్గంలో ధ్యానం ప్రారంభించిన నిర్గుణోపాసనలో అందరికీ ఒకటే. అయితే ఇప్పుడు సగుణోపాసనలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని ఉపయోగం అందరికీ తెలిసిందే. ధ్యానం చేస్తే మనకి సగుణ ధ్యానం చేసినట్టే శ్వాస మీద ధ్యాస పెట్టినా, ఇంకా ఏ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు తీసుకుని ధ్యానం చేసినా ఏంటవుతుంది? మన కోరికలు తీరుతాయి, రోగాలుంటే రోగాలు పోతాయి, ఆరోగ్యం చక్కబడుతుంది, తర్వాత ఐశ్వర్యం కలుగుతుంది, ప్రపంచంలో సుఖంగా ఉంటాం. కానీ ఆత్మ సాక్షాత్కారం మాత్రం కలగదు సగుణోపాసన వలన. ఎందుకంటే దాని పై స్థాయికి, నిర్గుణోపాసన స్థాయికి వెళ్ళాలన్నమాట. అయితే మనకి కఠోపనిషత్తులో ఒక మాట చెప్తారు. యస్యేతురి జ్ఞానానామక్షరం బ్రహ్మ యత్పరం సుఖం తితీర్షితాం పారం నాచికేతకం శకోమహి. నాచికేతకం అంటే ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు, జపము, ధ్యానము, ప్రార్థన, ఇవి సగుణోపాసనలన్నీ కూడా మంచి శక్తి కలిగినవి. దేనికి? సుఖంగా భౌతిక ప్రపంచంలో మనం ఉండడానికి, కోరికలు తీరడానికి, మనకి ఆహ్లాదకరంగా మనం బతకడానికి పనికి వస్తుంది. కానీ
సేతురి అంటే ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి దాటిపోవాలంటే జ్ఞానానమక్షరం బ్రహ్మయత్పరం, బ్రహ్మ జ్ఞానమే అవసరము. బ్రహ్మ జ్ఞానము అవసరం. ఆత్మతత్వ విజ్ఞానమే దీనికి అవసరం. అది ఎప్పుడు వస్తుంది? మనకి నిర్గుణోపాసనలోకి వస్తుంది. అయితే మనం అందరం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉండగా మనకి కొంతసేపు ధ్యానం అయిన తర్వాత మన శరీరం మనకి తెలియదు. శరీరాన్ని స్థితిని దాటిపోతాం, శ్వాస కూడా అయిపోతుంది. ఆ స్థితి ఏమిటో మనకు అర్థం కాదు. అంటే ఏమవుతుంది? నిర్గుణ స్థితికి వెళ్తున్నాం అనమాట. నిర్గుణోపాసన స్థితికి చేరడం జరుగుతుంది. అది అవునా కాదా, అది సరైనదా కాదా తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆత్మతత్వ జ్ఞానము మనకి ఎప్పుడైతే వస్తుందో అది మనం ఏ స్థితిలో ఉన్నామన్నది తెలుసుకోవడం జరుగుతుంది. అందుకే పత్రిజీ వారు ఏం చెప్పారంటే, అందరు గురువుల నుంచి జ్ఞానాన్ని తీసుకోండి అని చేత తన వద్ద ఉంచుకోలేదు, కీని మనకే ఇచ్చేశారు. అందరు గురువుల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస తర్వాత పై స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆత్మసాక్షాత్కారం పొందామా లేదా, మనం నిర్గుణోపాసనకు వచ్చామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మతత్వ జ్ఞానం మనకి అందరు గురువుల నుంచి తీసుకోమని పదే పదే మనకి చెప్తున్నారు. అంటే మనకి దీని మూలము తెలుసుకున్నాము. మనకి శ్వాస మీద చేస్తారక ఎంత సులభంగా మనము ధ్యాన స్థితిని పొందగలమో స్వామీజీ అంటే పత్రిజీ వారు చక్కగా ఆలోచించి చెప్పారు. దీని లక్ష్యం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే పొందేమో ఇంకా మనకి బంధం అంటూ ఉండదు. ఇంకా మనం జీవించే ఉంటాం, చనిపోయిన తర్వాత వచ్చేది కాదు ఆత్మ సాక్షాత్కారం కానీ మోక్షం కానీ. జీవించి ఉండగానే మన ఆత్మ సాక్షాత్కారంలో మనం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులుగా అందరిలోనే మెలుగుతూ ఉంటాం. మన స్థితిలో మనం ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సందర్భంగా పత్రిజీ గారితో నాకున్న అనుబంధం ఏంటంటే 2014 ఫిబ్రవరి 24, 25 తారీఖుల్లో విజయనగరంలో జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ఉపన్యాసులుగా నందప్రసాద్ మొదలగువారు వచ్చి ఆహ్వానించారు. అక్కడ వెళ్ళి ఉపన్యాసం ఇస్తే మన పత్రిజీ గారు నా పక్కనే ఉన్నారు. చాలా ఆనందపడ్డారు నేను చెప్పిన ఉపన్యాసానికి. ఆ తర్వాత అనకాపల్లిలో కూడా జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు కూడా జరిగింది. అక్కడ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అక్కడ కూడా ఉపన్యాసం చేస్తే స్వామి బ్రహ్మర్షి పత్రిజీ వారు ఎంతో ఆనందపడ్డారు. తర్వాత అరకులో ప్రకృతి వ్యాలీ, అక్కడ 11 రోజులు ధ్యానం చక్రం జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఉపన్యాసకులుగా పిలిచారు. దగ్గరుండి నా పక్కన కూర్చొని భోంచేశారు. ఎంత బాగా ఆయన ఎన్నో విషయాలను చాలా అభిమానంగా చూశారు. ఇక గాజువాకలో శాకాహార ర్యాలీ జరిగి సదస్సు జరిగితే అక్కడ కూడా ఆహ్వానం చేయడం జరిగింది ఉపన్యాసకులుగా. ఈ విధంగా స్వామి పత్రిజీ వారితో ఎంతో చక్కని పరిచయము అనుబంధం ఏర్పడింది అనమాట. అయితే పత్రిజీ వారు సాక్షాత్తు కూడా అతని వ్యక్తిత్వం, సంపూర్ణ వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఆయన సాక్షాత్తు మీకు దైవ స్వరూపులే అని చెప్పడానికి మనము భగవద్గీతలో మనకి దైవాసుర సంపద విభాగ యోగంలో దైవీ లక్షణాలు మనకి అతనికి అన్వయిస్తే చక్కగా సరిపోతాయి. నేను చెప్పుకుందాం. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం, అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం, దయాభూతేశలోలత్వం మార్దవం వీరచాపలం, తేజ క్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇవి 26 దైవీ గుణములు అనమాట. ఈ దైవీ గుణములన్నీ కూడా బ్రహ్మర్షి పత్రిజీ వారికి చక్కగా అమరుతాయి. చూడండి, అభయం భయం లేకుండా, తత్వ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి కలిగి ఉండేవారు, జ్ఞానయోగ వ్యవస్థితి ఎప్పుడూ జ్ఞానయోగంలోనే ఉండేవారు. అని జ్ఞానయోగంలో ఉండడం అంటే తన స్వరూపాన్ని తాను ఆత్మగా తెలుసుకొని ఉండడమే జ్ఞానయోగం. తాను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఈ ప్రకృతితో సంబంధం లేదు, తాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడినే అనే లక్ష్యంతో భావనతో ఉండడమే అది జ్ఞానయోగ వ్యవస్థితి.
దానం, దాన గుణం ఎంత ఉందో మన అందరికీ తెలుసు. దమశ్చ అంటే బాహ్య ఇంద్రియాలు నిగ్రహించుకోవడం. ఇంద్రియాలు ఎన్ని కూడా మనకి ప్రాపంచిక విషయాల పట్ల శబ్ద స్పర్శ రూప రసగంధాలకు సంబంధించిన ఏ ఇంద్రియాలతో కూడా ఇంద్రియాలు వెంట అతను పరిగెట్టలేదు. దమశ్చ దానం దమశ్చ యజ్ఞశ్చ. యజ్ఞాలు, యజ్ఞం అంటే ఏంటి అంటే అనుకుంటాం. యజ్ఞం అంటే దైవ పూజ, సత్సంగము, దానం. అన్నదానం పెడుతున్నారు, సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా యజ్ఞం కిందే లెక్క. యజ్ఞశ్చ దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. స్వాధ్యాయం అంటే సద్గ్రంథ పఠనం. ఎన్ని ఉపనిషత్తులు చదివారో స్వామి పత్రిజీ వారు. పత్రిజీ వారు ఏ మాట్లాడినా ఎక్కడో ఒక్కడ అది ఉపనిషత్తులతో లింక్ అయ్యే ఉంటుంది, వేదాలతో లింక్ అయి ఉంటుంది, భాగవతంతో లింక్ అయి ఉంటుంది, తర్వాత భగవద్గీతతో లింక్ అయి ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి మాట చాలా చిన్న చిన్న మాటల్లా కనపడతాయి, కానీ అన్నిటితో కూడా ఆయన సారాన్ని, వాటి సారాన్ని చక్కగా మనకి వివరించారు. స్వాధ్యాయ తపార్జవం. తపస్సు, తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకొని ఎక్కడో అడవిలో కూర్చోవడం కాదు. మనకి తపస్సు అనేది 12 రకాల తపస్సులు ఉన్నాయి. అవి ప్రధానంగా 3: శరీరంతో చేసే తపస్సులు, మనస్సుతో చేసే తపస్సులు, తర్వాత నోటితో చేసే తపస్సులు. శరీరక తపస్సు ఏంటంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపవుచ్యతే. దేవ గురువుని ప్రాజ్ఞుల్ని పూజించడం అంటే పెద్దలు గౌరవించడం. మనకి ఎలాగెలగా మన సభల్లో అందరి పెద్దల్ని ఎంత బాగా గౌరవించారో మనకు అందరికీ తెలుసు. శౌచం అంటే పరిశుభ్రత పడి, ఆర్జవం అంటే తన మనసులో ఏమనుకుంటారో చేతల్లో అది మాటలో అదే చెప్పి చేతల్లో అది చూపించడమే ఆర్జవం. శౌచ ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస. మనకు తెలిసింది, అతనికి ఎప్పుడు అహింస, శాకాహారాన్ని తీసుకోండి అని చెప్తారు. ఈ 5 పాటిస్తే అది శరీరంతో చేసే తపస్సు అనమాట. అంతే, వెరీ చక్కగా చిన్న చిన్నవే అందరూ చేయగలం, అది ఆయన చేసి చూపించారు. తర్వాత మన నోటితో వాచిక తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తు స్వాధ్యాయస్తపార్జవం. మనకి ఇక్కడ అనుద్వేగకరం అంటే మనం మాట్లాడితే ఇతరులకు కోపం రాకూడదు, వాళ్ళకి ఆవేశం కలగకూడదు. అదొక లక్షణం చూసుకోవాలి మాట్లాడేటప్పుడు. సత్యం అంటే సత్యాన్నే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ప్రియం, వాళ్ళకి ప్రియమైందే ఉండాలి. ఇష్టపడుతున్నాడు కదని అబద్ధాలు చెప్పకూడదు. అంచేత తర్వాత ప్రియం హితంచ, వాళ్ళకి మేలు కలిగేది చెప్పాలి. సత్యమే కదా అని చెప్పి వాడిని, మనం ఒక నల్లగా ఉన్న వ్యక్తి వాడు కర్రీవాడ రాడంటే వాడు బాధపడతాడు. అంచేత వాడి పేరుతో వాడిని పిలవాలి. అంచేత సత్యమైనప్పటికీ కూడా వాళ్ళు బాధపడితే అలాంటి మాటలు మనం మాట్లాడకుండా దానికి తగు విధంగా మనం వాళ్ళకి చెప్పాలి. ఇవి స్వాధ్యాయం. ఇవన్నీ కూడా నోటితో చేసే తపస్సులు. ఇక మనస్సు చేసే తపస్సు అంటే మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యే తత్తపో మానసముచ్యతే. మన ప్రసాద, మనస్సు ప్రశాంతంగా ఉంచాలి, సౌమ్యంగా ఉంచుకోవాలి. మననం, భగవంతుని ఎప్పుడు తన స్వరూపాన్ని మననం చేస్తూ ఉండాలి. ఆత్మ వినిగ్రహ, మనస్సును కూడా తన కంట్రోల్లో ఉంచుకోవాలి. భావ సంశుద్ధి, భావంలో ఎటువంటి చెడు అభిప్రాయాలు కానీ, తర్వాత అన్యాయం చేద్దాం, అక్రమాలు చేద్దాం, తప్పుడు భావాలు ఏవి లేకుండా ఉండాలి. ఇవి తపస్సులు అంతే. మనస్సుతో చేసే తపస్సులు, నోటితో చేసే తపస్సులు, శరీరంతో చేసే తపస్సులు, ఈ 3 కూడా మనకి ఆచరించి చూపించారు మన పత్రిజీ గారు. ఆర్జవం, ఆర్జవం అంటే ఏంటి? తన మనసులో అనుకున్నది నోటితో చెప్పేవారు, నోటితో చెప్పేదే చేసి చూపించేవారు. తర్వాత అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైసునం. అహింసను పాటించారైనా, పక్కగా చూపించారు. శాకాహార భోజనం మనకి చేయమన్నారు, అతను పాటించి చూపించారు. సత్యం, ఎప్పుడు సత్యాన్ని చెప్పేవారు. మరి ఇంకా సత్యమైనటువంటి పరమాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండేవారు. అహింస సత్యం అక్రోధ, కోపం ఏనాడు మనం అతనిలో చూడలేదు. త్యాగ, త్యాగ బుద్ధి కలిగి ఉండేవారు. శాంతి, శాంతంగా ఉండేవారు. త్యాగ శాంతిరపైసునం. అపైసునం అంటే
ఒకడి గురించి చెడ్డగా ఇంకొకరితో చెప్పడం అనేది అపశనం. అలా చేయకూడదు. ఇది దైవీ లక్షణం అనమాట. అది కూడా ఒకరి గురించి ఇంకొకరితో ఎప్పుడు చెడ్డగా చెప్పడం అనేదే లేదు. తేజ, ఎప్పుడు కూడా బ్రహ్మ తేజస్సుతో అతను ముఖం చూస్తే చూడు బ్రహ్మ తేజస్సు కనబడుతూ ఉంటుంది మనకి. క్షమ, ఓర్పు కలిగి ఉండదు. ధృతి, ధైర్యం కలిగి ఉండేవారు. తేజ, క్షమ, ధృతి, స్థైర్యం. ఎప్పుడు ఆత్మ సాక్షాత్కార విధానంలో తను అన్నత విషయాలు ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా. తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహో. ద్రోహ బుద్ధి, ఎవరికి కూడా ద్రోహం కలిగించాలనే బుద్ధి ఎప్పుడు కూడా, అన్యాయం చేయాలనే బుద్ధి అతనికి ఎప్పుడూ లేదు. ఇవన్నీ దేవి లక్షణం. చివరిగా 26వది, నా అతిమానిత. తాను పూజింపదగిన వాడిననే గర్వం అతనికి ఏనాడు లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అనేక సందర్భాల్లో స్టేజ్ మీదని నాలో మా గురుదేవులు ప్రసాదించిన జ్ఞానానికి ఆయన సన్మానం చేశారు. ఎట్లా అంటే, నా పల్లెం తీసుకొచ్చి పాదాలు కడిగి నీళ్ళని తన తల మీద వేసుకొని చూసారు, కిందను కూర్చొని నన్ను పైన కూర్చోబెట్టి. అలా చేశారంటే అతనిలో ఏమాత్రం గర్వం లేదు. నేను గొప్పవాడిని, నేను పూజింపదగిన వాడిని అని ఎటువంటి గర్వం అతనిలో మనకు కనిపించదు. అని కాకపోతే ఏ విధంగా చేసి మిగతా అందరికీ కూడా, శిష్యులందరికీ ఇలాగే జ్ఞానుల్ని ప్రాజ్ఞుల్ని గౌరవించాలి సుమా అని, గురువుల్ని ఇలాగా ఆచార్యోపాసనం అంటారు, ఆచార్యుని ఇలాగా ఉపాసించాలి సుమా అని అతను చేసి ఆచరించి చూపించారు. కనుకన అతను సాక్షాత్తు దైవ స్వరూపులే, సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన వారే. ఇందు ఎటువంటి సమస్య లేదు. అలాంటి మహాత్ములు మనకి తో పరిచయం అవ్వడము, అతనితో తిరగడము, ఆయన ద్వారా బోధనలు వినడము మన పూర్వజన సుకృతము, మన జన్మ ధన్యమైంది భావిస్తున్నాను. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ తో మీ పరిచయం ఎలా అయింది అంటే, ఫస్ట్ మీరు చెప్పారు మీరే పరబ్రహ్మ స్వరూపులు. సో అలా చెప్పుకుంటూ వచ్చి సార్ తో ఎలా మీ పరిచయం ఏర్పడింది ఏంటి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో పత్రి గారు ఒక ఏమంటారు, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, ఒక ధ్యాన విప్లవాన్ని తీసుకొచ్చేసారని చెప్పొచ్చు, సగర్వంగా అవునమ్మా. చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్. ఎవరు కూడా దాన్ని ఇంతవరకు తీసుకొని రాలేదు. సో ఇంత అవునమ్మా. ఓపెన్ గా అయితే చెప్పలేదు సార్, ఇంత డేర్ గా. మేమైతే ఆ డేర్నెస్ చూసి నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. సో సంతోషం. అలాగ ఉండడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. సో సంతోషం. అలాంటిది మీరేం గమనించారు సార్, పత్రి గారిలో ఏం గమనించారు? చెప్పింది పత్రి గారు గమనించిందంటే చెప్పేశాను కదమ్మా. ఆయన ఉమ్, శ్వాస మీద ధ్యాస యొక్క మూల లక్షణం ఏమిటి, తర్వాత ఉమ్, అది ఆ లక్ష్యంతో లేక గమ్యం ఏంటి, ఏ విధంగా చేసుకొచ్చారు, అదే ప్రధానం. అందరూ ఏమనుకుంటారంటే ఏదో శ్వాస మీద ధ్యాస అనుకుంటారు. దాని లక్ష్యం త్వరగా ధ్యానం కుదురుతుంది, త్వరగా ఉమ్, నిర్గుణోపాసనకి చేరుకోవడం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం పొందడం జరుగుతుంది. కానీ ఈ శ్వాస మీద ధ్యాస ఉంటూ ఉంటూ సరికి కొంత సమయానికి మనకి శరీరం లేని పరిస్థితి వస్తుంది, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిర్గుణోపాసన వెళ్తున్నాం అనమాట. కానీ అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకోవాలంటే సద్గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలనే, అందరి జ్ఞానాన్ని తీసుకోమని మనకి పత్రిజీ గారు చెప్పారు. ఎందుకంటే అందరి దగ్గరికి ఆయన ఒక్కడే వెళ్ళలేరు కనుక దగ్గరలో ఉన్నటువంటి ఉమ్, ప్రతి జ్ఞానుల్ని కూడా, గురువుల్ని ఆశ్రయించి అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి అని అందరికీ స్వేచ్ఛనివ్వడం జరిగింది అనమాట. ఉమ్. ఎస్ సార్, నిజం. చాలా బాగుంది. సంతోషం. అందరికి స్వేచ్ఛని ఇవ్వడం అనేది ఆయనకే ఆ, చెల్లింది అది. ఆయనకని ఎస్. తన దగ్గరే ఎస్ సార్, పెట్టుకోలేదు థ్యాంక్ యూ. అందరినీ కూడా. అవును ఓకే. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో హరి మచ్. హరి హరి ఓం. అడగగానే ఒప్పుకొని మాతో ఇలా ఉమ్. పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. సంతోషం. ఓకే. ఎస్ హరి ఓం. సార్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ సార్ చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తారు పత్రి గారు. సో ప్రతి ఒక్కరితో కూడా ఆ అనుబంధాన్ని వారు కొనసాగిస్తూనే వచ్చారు. కానీ వారు వీరని భేదభావాలు చూపకపోవటమే పత్రి గారిలో ఉండే ఒక ప్రత్యేకత. సో అది మనం అందరం కూడా చూసి నేర్చుకోవాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఇంకేంటంటే, మళ్ళీ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాము. ఫ్రెండ్స్ మరి సిద్ధంగా ఉన్నారు? వెల్కమ్ చెప్పేసుకుందాం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. యశ్వంత్ గారు, సో వెల్కమ్ అండి మీకు. ద హాయ్ మేడం. కంప్లీట్ ఈ వినూత్న కార్యక్రమానికి వెల్కమ్. యా, ఫస్ట్ ఒక 2 minutes మీ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి సార్, తర్వాత ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీరేం నేర్చుకున్నారు, ఏం గమనించారు ఈ 10 ఏళ్లలో అని చెప్పండి. ఓకే, ఓకే చెప్పరా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం. వినిపిస్తుందండి?
వినిపిస్తుంది వినిపిస్తుంది. హాయ్ టు ఆల్. నా పేరు యశ్వంత్ అండి. మాది పెద్దపల్లి జిల్లా, కమలాపూర్ మండలం మాది. నేను గత అంటే నా ఎట్లా అంటే మెడిటేషన్కి ఎట్లా వచ్చిన అంటే, మా ఎయిత్ క్లాస్లో మా ఫాదర్ చనిపోయిందండి. అసలు చావు అంటే ఏంటిది, అసలు అప్పటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నట్టు. అసలు అంతే ఏంటి, చావు అంటే ఏంటి, పుట్టుక అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, ఎట్లా ఉంటారు ఏందని అప్పటి నుంచి డౌట్స్ వచ్చినాయి అన్నట్టు. ఎయిత్ క్లాస్లో అనే డౌట్స్ వచ్చినాయండి. నైన్త్ అయిపోయింది, 10th క్లాస్లో మామూలుగా మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే పెపిల్ మాస్టర్స్ మాకు ఇక్కడ ఉన్నారండి, కమ్మపూర్లో చాలా మంది ఉన్నారు. నా 10th క్లాస్లో నేను జస్ట్ మెడిటేషన్ గురించి తెలుసుకున్నా, అప్పుడు చేయలేదు నేను, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాన్షియలీ మెడిటేషన్ చేస్తున్నాను అండి. 2016 నుంచి స్టార్ట్ చేస్తున్నాను మెడిటేషన్, ధ్యానం. అప్పుడు ఎట్లా అంటే ఈ డైలీ ఒక మెడిటేషన్, ఎట్లా అంటే మెడిటేషన్ ద్వారా ఏమవుతుంది అని చెప్పేసి మా ఎవరినైనా కలవచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మా పెర్మిట్ మాస్టర్స్ చెప్పడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ఉన్న కొమ్మపూర్లో ఉన్న వాళ్ళు మెడిటేషన్ ద్వారా ఎవరైనా అంటే చనిపోయిన వాళ్ళైనా అవ్వచ్చు, ఈవెన్ దో మనకు దేవుళ్ళు కావచ్చు, మనకి ఏదంటే అదైతే అని చెప్పేసి ఇక అది వాళ్ళు చెప్పారు అన్నట్టు. చెప్తే ఏదైతే బాగానే ఉందని చెప్పేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నాను మెడిటేషన్. అది ఎట్లా అంటే అప్పుడు నేను ఎట్లా వచ్చిన అంటే మెడిటేషన్కి నేను అంటే మన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను స్టార్టింగ్ లక్ష్మణ్ మాస్టర్ అని చెప్పేసి ఒక అతను అక్కడ మాకు ఇక్కడ ముంగట టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. అతను రోజు ఏం చేస్తా అంటే మెడిటేషన్కి వచ్చేది అన్నట్టు. వచ్చేది కూర్చునేది, ఏం చేస్తున్నావు అన్నా అంటే ఇట్లా చేస్తున్నా అనిపించి చెప్పిండు. అది అసలు ఏంటిది, ఏమైనా చేయొచ్చా అని అంటే చేయొచ్చు అని చెప్పి చెప్పిండు. అప్పుడు మాకు ఇక్కడ వేరే సత్య మాస్టర్ అని చెప్పేసి సత్య మాస్టర్ వాళ్ళ పరిచయం చేయించాడు అతను. చేపిస్తే అది నేను మెడిటేషన్ టెస్ట్ చేయలేదని మొత్తం అన్ని డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాక డైలీ ఒక ఎట్లా అంటే వాళ్ళతో అల్లెంబడి పోయేది అన్నట్టు నేను, సత్య మాస్టర్ వాళ్ళ ఎంబడి డైలీ ఒక 5-6 అవర్స్ కూర్చున్నానండి మెడిటేషన్లో. స్టార్టింగ్లో ఎట్లా అంటే స్టార్టింగ్ మెడిటేషన్ నేను మామూలుగా కూర్చున్నాను అండి. అప్పుడు ఎట్లా అంటే ఆస్టర్ బాడీ రిలీజ్ అవ్వడం, మన ఆస్టర్ బాడీ అంటే మన ఆత్మ, అంటే మెడిటేషన్ కూర్చున్నాంటే ఆస్టర్ బాడీ రిలీజ్ అవ్వడం అదేం జరిగింది. లేకపోతే ఇది ఏంటి అని నేను అడిగిన, అంటే అది ఆత్మ అని చెప్పేసి సార్, అది ఆత్మ ఎట్లయితుంది, అది నేనే కదా అని చెప్పేసి నేను, లేదన్నా అది ఆస్టర్ బాడీ అని చెప్పేసి వాళ్ళు. అప్పుడు పిక్చువాలిటీ అండ్ రియాలిటీ వీడియో చూస్తానండి. అప్పుడు పూర్తిగా అర్థమైపోయింది ఆస్టర్ బాడీ. అప్పుడు ఎట్లా అంటే నేను నైట్ టైంలో మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎట్లా అంటే పైన లోకాలు ఉంటాయి కదా, హాస్టల్లో మనం రిలీజ్ అయినప్పుడు మనం దర్శనం అవుతాం కదా, గాల్లో తేలడం కావచ్చు, అది పైన లోకల్కి ఒక 1 సిట్టింగ్ లోనే అయిందండి. ఇది ఒక 1 సిట్టింగ్ లో హాఫ్-అన్-అవర్లో హాస్టల్ బాడీ రిలీజ్ అయింది నాది. సూక్ష్మ శరీరం పైన లోకల్ పోవడం అంటే వీళ్ళ గాల్లో తిరగడం, వేరే వేరే గ్రహాలు చూడడం జరిగిందండి హాస్టల్ బాడీ. ఎట్లా అంటే ఇంటర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మెడిటేషన్. ఇది ఎట్లా అంటే మెడిటేషన్ రోజు ఒక 5-6 అవర్స్ అది కూర్చున్నట్టు, హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం, హాస్టల్ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడం, ఏంజెస్తో కనెక్ట్ అవ్వడం అలాంటివి జరిగినాయండి. ఇది ఎట్లా అంటే మెడిటేషన్లో ఎన్నో మిరాకిల్స్ అండి. మనం అనుకుంటాం కానీ ఇది ప్రపంచంగా మనం అనుకుంటాం కానీ మెడిటేషన్ పరంగా ఎన్నో ఉంటాయండి, చాలా లాభాలు. మనకి ఏది కావాలో అది ఇస్తుంది ప్రకృతి మాత. మనకి ఎట్లా అంటే ఫస్ట్ మెడిటేషన్ ద్వారా ప్రకృతితో కనెక్ట్ కావాలి, అప్పుడు ఏం చేస్తా అంటే ప్రకృతి మనం చూసుకుంటుంది. ఇదండి. నెక్స్ట్ ఇంకా ఎట్లా అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసిన మెడిటేషన్ నేను. అది ఎట్లా అంటే ఏమనుకుంటే అది అయిపోవడం జరిగింది. స్టార్టింగ్లో ఒక 5-6 అవర్స్ అట్లా కూర్చునేది, ఒక 45 days అట్లా కూర్చున్నా డైలీ. అంటే ప్రతిరోజు 5-6 గంటలు కూర్చునేది, 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ అట్లా కూర్చున్నాను అన్నట్టు. ఒక్కోసారి 2 days 3 days కూర్చునేది. అది ఏమనుకుంటుంది ఏదో ఎనర్జీ, మంచి హ్యాపీనెస్ అన్నట్టు. లోపల ఏముంది అసలు ఏంటిది ఇదంతా అని చెప్పేసి తెలుసుకోవాలని, ఇంకా 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 తెలుసుకోవాలి డీప్గా, ఇంకా ఇంకా అని చెప్పేసి బాగుండేది అన్నట్టు, తపన ఉండేది. ఇప్పుడు డైలీ కూర్చునేది మెడిటేషన్ ద్వారానే. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కాలేజ్ టాపర్, మొత్తం కాలేజ్లో టాపర్. అంటే నేను రీల్స్ చేశాను, థాట్ పెట్టాను నేను మెడిటేషన్ చేస్తున్నా అంటే ఏమనుకుంటే అది అని చెప్పేసి మాస్టర్స్ చెప్పారు కదా, అక్కడ మనం అది వాడాలి, యూజ్ ఎనర్జీ అని చెప్పేసి ఉండేది. ఎనర్జీ వాడాలి అంటే మనం చదువుకుంటూ చేస్తున్నా అన్నట్టు. ఎనర్జీలో ఒకటే అనుకున్నా, నేను కాలేజ్ టాపర్ రావాలి. కాలేజ్ టాపర్ రావాలంటే ఆటోమేటిక్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ అండి, సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్, మొత్తం టాపర్ నేనే అండి. కాలేజ్ మొత్తంలో టాపర్ నేనే. అలా జరిగిందండి. అంటే మన ఎనర్జీ అండి, అది ఎట్లా అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు ఇలా అంటే మనం ఒకటి ఏదైనా కావాలనుకోండి, మన దగ్గర డబ్బులు ఉండాలి. ఇది ఎనర్జీ కూడా అంతే. ఎనర్జీ అంటే ఏదైనా చేయొచ్చండి ఎనర్జీ తోటి. ఉదాహరణకు ఒక ½ kg షుగర్ కావాలనుకోండి,
దాని తగ్గట్టు మీకు డబ్బులు ఉంటేనే ఇది వస్తుంది. ఇది కూడా అంతే సేమ్. మనకి ఎనర్జీ ఎంతైతే ఉంటుందో అంతే ప్రకృతి మాత ఇస్తుందండి. నెక్స్ట్ నా అనుభవాలు వచ్చేసి దానికి మెడిటేషన్ నేను ఎన్నో నేర్చుకున్నా. అంటే సోల్ హాస్టల్ రిలీజ్, బాడీ రిలీజ్ అవ్వడం కావచ్చు, పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడం. పూర్ణాత్మ అంటే నా పూర్ణాత్మ వేరే ఉంటుందండి, మీ పూర్ణాత్మ వేరే ఉంటుంది. ధ్యానం ఇది ఎట్లా అంటే మెడిటేషన్లో బాగా ఎట్లా అంటే డీప్కి వెళ్ళిపోయాను అన్నట్టు. అది మన అప్పుడు ఎట్లా అంటే మాకు ఇక్కడ సతీ మాస్టర్ వాళ్ళు వీళ్ళు అంటే మెడిటేషన్ బాగా చేస్తే ఏమైనా అవుతుందో ఏమో అని చెప్పేసి వాళ్ళు ఏమైందంటే కొంచెం అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అనిపిస్తే చెప్పారు. చెప్తే ఆయన కూడా కంటిన్యూ చేశానండి. ఎట్లా ఉండద్దు ఇట్లా ఉండాలి, ప్రపంచం ఎట్లా ఉండాలంటే. అంటే యాక్చువల్గా నేను కాలేజ్ అప్పుడు ఎట్లా అంటే చిన్నప్పుడు నేను ఎట్లా అంటే స్కూల్కి పోయినామా వచ్చినామా, కాలేజ్కి పోయినామా వచ్చినామా, అంతే. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడా అదండి. ఓన్లీ మన పెర్మిట్ మాస్టర్స్ తోటే మాట్లాడుతున్నాం అండి. ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు, హాయ్ అంటే హాయ్ అంతే, అంత మించి ఎక్కువ ఇన్వాల్వ్ అండి నేను. అంటే తెలియదు కదా అప్పుడు, ఇప్పుడు ఏంటో తెలియదు. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్ టాపర్ వచ్చాను. అంటే మెడిటేషన్లో కూర్చున్నా. ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్ అవ్వడం అలాంటివి జరిగినాయి. ఎట్లా అంటే మన వేవ్స్ అండి, తరంగాలు. ఎట్లా అంటే మా కాలేజ్లో కూడా మళ్ళీ ఎట్లా అంటే నేను చెప్పిందే వాళ్ళు వింటారు. ఈవెన్ దో మా కాలేజ్ టీచర్స్ కావచ్చు, అప్పట్లో నేను అన్నట్టు కాలేజ్ టీచర్స్ కావచ్చు, ఇదంతా ఎవరైనా కూడా అంటే వేవ్స్ ద్వారా మెడిటేషన్ చేస్తే తరంగాలు అంటే తిరుగుతాయండి చుట్టుపక్కల. మనకు ఆరా అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎట్లా అంటే మన ఆరా అనేది వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు, వేవ్స్ అంటూ వాటిని. ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఏం జరిగితే ఏమైతే అనుకుంటామో అదే జరుగుతుంది అక్కడ. వేవ్స్ అనేది వాళ్ళ మీద పడతాయండి. అలాగే ఎట్లా అంటే మాకు అప్పుడు నేను కాలేజ్కి బస్సులో పోయేది అన్నట్టు. ఎట్లా అంటే బస్ పాస్ తీసుకుని బస్సు పోయేది పెద్దపల్లి జిల్లా ఇంటర్లో అక్కడ వేస్తాను నేను. ఇది ఎట్లా అంటే నుంచి మెసేజ్ ఎట్లా అంటే ఈరోజు బస్సు రావద్దు, బస్సు రావద్దు, బస్సు రావద్దు అని చెప్పేసి. యా, మీరు పత్రి గారిని కలిసారా? ఎలా కలిసారు? ఎక్కడ చూసారు జూలపల్లి సార్? జూలపల్లిలో కలిసానండి. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు వచ్చారు సార్. మ్హూ. మాకు ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు అది సార్ చూస్తే ఏమనిపించింది అంటే సార్ ఇట్లా ఉంటాడా అంటే సార్ ఎప్పుడు చూడలేదు. అంటే మామూలు ఫొటోస్ చూసాను. అంటే సార్కి మ్, ఎట్లా ఉంటుంది ఓపెనింగ్ అప్పుడు అట్లా ఎట్లా ఉంటుంది. సో జూలపల్లిలో నేను అది పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు చూశాను. సార్ దగ్గర పోతే ఏమైనా అంటాడా ఏమో అని భయపడి అన్నట్టు. సార్ మ్, మళ్ళీ రమ్మని చెప్పి చెప్పాడు, కూర్చోబెట్టాడు, మెడిటేషన్ చేపించాడు. మ్, సార్ ఎట్లా అంటే మళ్ళీ మన ఎట్లా అంటే మనసులో ఏమనుకుంటే అది అక్కడ ఆటోమేటిక్ జరిగిందండి. జులపల్లి మ్, పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఎట్లా అంటే పిరమిడ్ పేరు శివ పిరమిడ్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నా. మ్, నేను ఎట్లా మనసులో అనుకున్నానో సార్ కూడా అదే విషయం చెప్పాడు అక్కడ. శివ పిరమిడ్ పెట్టమని చెప్పేసి చెప్పాడు. మ్హూ. ఇదండి చాలా మిరాకిల్ ఇది. అంటే మన మనసులో ఏమనుకుంటే అది అయిపోతుంది అక్కడ ఆటోమేటిక్ గా. మ్, మ్. అది మేడం. ఓకే, ఏం నేర్చుకున్నారు మీరు సార్ని చూసి? సార్ని చూసి అంటే అది ఏం ఆత్మజ్ఞానం అండి. గమనించారు? ఏం ఆత్మజ్ఞానం. గమనించారు? ఏం నేర్చుకున్నారు? ఆత్మజ్ఞానం నేర్చుకున్నా. అంటే అసలు చావు అంటే ఏంటి, పుట్టుక అంటే ఏంటి అన్ని మ్, సార్ చెప్పాడు అన్నట్టు. సార్లు మన క్లాసెస్ లో చెప్పాడు. మ్, ఆత్మే దేవుడు, దేహమే దేవాలయం. అంటే మ్, ఎక్కడికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి కూడా అవసరం లేదు అని చెప్పి సార్ చెప్పాడు. మ్, ధ్యానాగ్ని దగ్ధ కర్మన్న, ధ్యానం మ్, దారిని మెడిటేషన్ దారిని కర్మలు దగ్ధం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు సార్. మెడిటేషన్ ద్వారా ఇట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి నేను అడిగిన సార్ని అడిగితే నువ్వు ఇక్కడ నుంచి వచ్చినావు నాయన, అక్కడనే కర్మలు దగ్ధం అవుతాయి అని చెప్పేసి చెప్పాడు సార్. అది అదండి. మెడిటేషన్ ఓకే. దాన్ని ధ్యానాగ్ని దగ్ధ కర్మన్న. కేవలం ధ్యానం దారిని దగ్ధం చేసుకోవచ్చు కర్మలు అనేటి. వేరే ఏ వెపన్ లేదండి. ఇంకా మేడం ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీ లైఫ్ లో? చేంజెస్ అంటే ఇంప్లిమెంట్ చేశారా? మీరు నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేశారా? ఇంప్లిమెంట్ చేస్తే మరి ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు మీరు? ఇప్పుడైనా ఎలాంటి చేంజెస్ తెచ్చుకున్నారు? ఓకే. చేంజెస్ అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటే ఇప్పుడు సార్ని అన్ని నియమాలు పాటించామండి. ఎట్లా అంటే మనస వాచ కర్మన ఏ ఉమ్, జీవిని హింసించద్దు. మన మనసుతోటి కావచ్చు, వాచ్తో అంటే మన నోటితోటి కావచ్చు, చేతితోటి కావచ్చు, వాచ్తోటి కావచ్చు, మనసు ద్వారా ఏ జీవిని హింసించద్దు అని చెప్పేసి నేర్చుకున్నాం. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుని దగ్గర కూడా వస్తుంది లేదు. మన లోపలనే దేవుడు ఉన్నది, భగవంతుడు. ఉమ్, భగవంతుడు సర్వాంతర్యామి. ఎక్కడికి వెళ్ళడం ఉమ్, అవసరం లేదు, ఎక్కడికి కూడా అవసరం లేదు అని చెప్పేసి చెప్పాడు సార్. అంటే ఆత్మ మన ఆత్మ ఎట్లా అంటే మనం ఏమైనా క్వశ్చన్స్ చేసుకుని కూర్చుంది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు సమాధానం వస్తుంది. అదండి ఇన్న మెసేజెస్ అంటారు వాటిని.
ఓకే, మనం మెడిటేషన్ చేస్తున్నాము, ఇన్నర్ ని మనం ఫాలో అవుతున్నాము, ఇన్నర్ నుంచి మెసేజెస్ ని కూడా పొందుతున్నాము. ఓకే, ఉమ్, అది వెరీ గుడ్. అండ్ ఓకే. ఇంకొక విషయం కూడా చెప్పారు సార్. పక్క వ్యక్తి నుంచి అంటే మన పక్కన ఉండే పర్సన్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు చాలా విషయాలన్నీ. చాలా ఎస్ చెప్పారు అండి. మనకు పత్రి సార్ ఆ విషయాలు. ఎలా నేర్చుకోవాలి, మనం ఎలా ఉండాలి. సో లైఫ్ అంటే ప్రాక్టికల్ గా ఎలా ప్రాక్టికల్ ఉండాలి. ఇండియా అది. అంటే అన్ని ఉమ్, నేర్చుకోవాలండి. మొత్తం అన్ని ఎట్లా అంటే అందరూ చెప్పింది వినాలి. మనకి ఉమ్, ఏదైతే అవసరమో అవన్నీ తీసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి. అన్ని ఎట్లా భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, అన్ని వినాలి. విని అసలు ఉమ్, దాంట్లో ఏముంది, అసలు హిస్టరీ ఏముంది, అసలు ఉమ్, మానవ జన్మ ఏంటిది, అసలు మనిషి ఉమ్, ఏ విధంగా ఉండాలి, మానవ జన్మ అంటే ఏ విధంగా నడుచుకోవాలి, అసలు ఈ సమాజంలో అసలు ఏ విధంగా ఉండాలి, మన ఉమ్, మెటేటస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి నేర్చుకున్నట్టు సాధారణ. బుక్స్ చదివారా? పత్రిజీ బుక్స్ చదివారా? పత్రిజీ తులసి చాలా దళం బుక్స్ చదివానండి. రచించారు. అవునండి, తులసి దళం, త్రివేణి గంధం, మీ జీతం మీ చేతుల్లో, రావసం ఉమ్, బట్టబయలు, అవన్నీ చదివానండి. ఓకే. మీ జీతం సో మీ చేతుల్లో అంటే మన తులసిదళం. జీవితం మన. అవునండి. ఎస్, తులసిదళం అనేది ద అల్టిమేట్ బుక్ అన్నమాట పత్రి గారిది. ఎస్ సో అండి. అందులో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. సో దాని నుంచి ఏం నేర్చుకున్నారు? ఎస్. తులసి దళం అంటే మామూలుగా అంటే అంటే మామూలుగా సాధన చేస్తాను కదా మేడం నేను. అంటే డైలీ ఒక 5-6 అవర్స్ మెడిటేషన్ కూర్చున్నట్టు. ఇప్పుడు ఎట్లా అంటే తులసి దళం పుస్తకం ఏముందో అది నాకు ప్రాక్టికల్ గా జరిగింది అన్నట్టు. తులసి దళం పుస్తకంలో ఉదాహరణకి ఎట్లా అంటే ఫుడ్ యాక్టివ్ తీసుకోవడం దాంట్లో ఉంటుంది అన్నట్టు. ఆటోమేటిక్ మన ఎనర్జీ పెరిగితే ఫుడ్ యాక్టివ్ తీసుకున్న అనిపిస్తు ఉంటుంది. ఆత్మజ్ఞానం కాదు అది దాంట్లో ఉంటుంది అది. నాకు తెలియదు అది, ఎందుకంటే ఇది క్లాసెస్ లో చెప్పారు అది. బుక్స్ పట్టుకుని క్లాసెస్ అది నా దాంట్లో అప్లై అయింది ఇక్కడ. అండ్ మీ జీతం మీ చేతిలో అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంటది, వేరే వాళ్ళ చేతిలో ఉండదు. గతం గురించి సంబంధం లేదు, ప్రజెంట్ ఏం చేస్తున్నాం మనం, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఉంటదండి. ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ చేసే కర్మలు అనుభవిస్తామా అనుభవించమా, ప్రపంచకంగా ఎలా ఉండాలి, భౌతికంగా మన మెడిటేషన్ పరంగా ఎలా ఉండాలి అని చెప్పేసి నేర్చుకున్నాండి. ఓకే, సూపర్. సో పూర్ణాత్మ అంటారు మేడం. మన ఆత్మ, మన పూర్ణాత్మ అంటే మన పూర్ణాత్మ ఎవరు కాదండి. ఇప్పుడు మనిషికి పూర్ణాత్మ ఉంటారు, మీకు వేరే ఉంటారు, నాకు వేరే ఉంటారు. పూర్ణాత్మ ఎట్లా అంటే ఇప్పుడు మన అమ్మ నాన్న ఎట్లనో పూర్ణాత్మ కూడా అట్లా అండి. పూర్ణాత్మ అనుసంధానం అనుసంధానం అవ్వడం ఎస్. అదండి. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఒప్పుకొని ఇలా షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు పెద్ద సార్, యూత్ అనేది చాలా ముందుకు రావాలి మెడిటేషన్ చేసి. సో సార్ ఈ పిఎస్ఎస్ఎం లో ఒక పెద్ద విఘ్న ఇచ్చారు యువత కొరకని. సో మీరు కూడా ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నారని హ్యాపీగా ఉంది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మీకు తెలుసా, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది, తీస్తున్నారు. ఐడియా ఓకే. ఉందా? తెలియదండి అది, సార్ చెప్పారు కదా, మీరు చెప్పారు తెలియదు నాకు. యా. సో ఉమ్. ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిలిం రూపంలో పత్రి గారి జీవిత విశేషాలు మొత్తం ఆ డాక్యుమెంటరీ ఫిలిం రూపంలో రాబోతుంది మనకి త్వరలోనే. అతి త్వరలోనే మనం చూడబోతున్నాము థియేటర్స్ లో. సో ఆ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, వారితో పరిచయం చేయిస్తాను నేను మీకు. ఓకేనా? ఓకే. ఓకే మేడం. ఆ యా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఫిలిం ద్వారా మనం తెలుసు మన గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఆల్మోస్ట్ మనం బుక్స్ చదవడం కంటే మూవీస్ చూసే చాలా విషయాలు తెలుసుకున్నాం. బుక్స్ చదువుతాం, కొంతమంది అంత ఇంట్రెస్ట్ గా చదవలేమేమో, కానీ మూవీని మటుకు చాలా ఇంట్రెస్టెడ్ గా చూస్తాం. అండ్ అవును. ఇంకొకటి, కళ్ళతో చూసినప్పుడే చాలా విషయాలు మనకి ఇలా జ్ఞాపకం ఉండిపోతాయి, హత్తుకుంటాయి మన హృదయానికి కదూ. సో అలాంటి మూవీ తీస్తేనే మనకు పత్రికారు అంటే ఏంటి, చిన్న చిన్న విషయాలను కూడా మనం చూసి నేర్చుకోవాల్సింది ఆయనలో చాలా ఉంటుంది. సో అలాంటి విషయాలన్నింటి కూడా మనకు ప్రజెంట్ చేయాలంటే ఒక మూవీనే, అది మూవీ వల్లనే అవుతుంది. సో అలాంటి మూవీ తీయబోతున్నారు ఇప్పుడు. సో మన మధ్యలోనే ఉన్నారు డైరెక్టర్ గారు. సో వెంకట్ గారిని పరిచయం చేయిస్తాము. సార్ వెంకట్ సార్. చెప్పండి. హాయ్ హాయ్. హాయ్ సార్. యా హాయ్ హాయ్ యశ్వంత్. హాయ్ సార్. యశ్వంత్ ఎక్కడి నుంచి? పెద్దపల్లి జిల్లా కమల్పూర్ మండలం, అచ్చా, కరీంనగర్ డిస్ట్రిక్ట్. పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే.
యా యశ్వంత్, మన డాక్యుమెంటరీకి సంబంధించిన ఏదైనా ట్రైలర్స్ వీడియోస్ ఏమైనా చూసావా? చూడలేదండి ఇంకా. చూడలేదా? ఓకే, నో ప్రాబ్లం. పత్రిజీ ఫిలిమ్స్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది. అందులోకి వెళ్తే మన ట్రైలర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందు మేడం కూడా మీకు కొన్ని వీడియోలు షేర్ చేస్తారు. మరి మన ఖమ్మం జిల్లాలో ఇది కరీంనగర్ కదా? కరీంనగర్, అవునండి. ఇది పెద్దపల్లి జిల్లా అయినట్టుంది. అవును, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం అది. అవునవును. సో మన జిల్లాలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా ఆ, మనం పత్రిజీ ఫిలిమ్స్ మీద పత్రికారి జీవితాన్ని మనం ఒక డాక్యుమెంటరీ సిరీస్ లా చేస్తున్నామని అందరికీ తెలియజేయాలి. ఓకే. సో దాంతో పాటు అందరినీ కూడా, అంటే పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా పత్రిజీ ఫిలిమ్స్ లో భాగస్వామ్యం అవ్వాలి అని మనం ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సో ఓకే సార్. ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ₹2500 ఇస్తే వాళ్ళే పత్రికారి జీవిత చరిత్రకి నిర్మాతలు. వాళ్ళ ద్వారానే పత్రికారి ఇది సినిమా బయటకు వచ్చి మరి ఇప్పుడున్న ఆ, కొత్తగా వస్తున్న ధ్యానులకి భవిష్యత్తులో రాబోయే వాళ్ళకు కూడా మరి ఆ సినిమానే పత్రికారి గురించి, మరి ఆయన ఆలోచనల గురించి, ఆయన లక్ష్యాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, సో మరి ఆయన ఫిలాసఫీ గురించి, ఆయన ఐడియాలజీ గురించి మరి అది చెప్పబోతుంది, మాట్లాడబోతుంది. సో ఖచ్చితంగా పత్రికారి బయోగ్రఫీ బయటకు వచ్చాక అది ఎన్నో సంచలనాల్ని క్రియేట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. సో అంత గొప్ప ఆ ప్రాజెక్ట్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగస్వామి అవ్వాలన్నదే మన ఆలోచన. ఓకేనా? అలా ఓకే సార్. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ ₹2500 బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్కి ఇచ్చి అది పూర్తి అవడంలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. ఇది మన ఆలోచన. ఓకేనా యశ్వంత్? సో ఓకే ఇది సార్. మన జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి. సరేనా? షేర్ చేస్తాం. అందరికీ చెప్పాలి, అందరినీ భాగస్వామ్యులు చేయాలి, మీతో సహా మీరు కూడా ఓకే అవ్వాలి. సార్. అయితే సార్. ఓకే. సరేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నా సార్ నేను. అవునా, వెరీ గుడ్. రీసెంట్ గా సో వచ్చిన జాబ్. వెరీ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మరి మేడం. పత్రికారి సినిమాకి హెల్ప్ చేయడం అంటే హెల్ప్ అని కూడా అనకూడదు, ఆ, మన మన ధర్మం అదృష్టం. ప్రకటించడం అది. ఎస్ ఎస్, మన మన అదృష్టం, బాధ్యత. అవునా కదా? అవును ఎందుకంటే సార్. ఎవరైనా పెద్ద కోటీశ్వరుడు వచ్చి అరే పత్రికారి గురించి తెలియాలని వాళ్ళు తీసేసారే అనుకో, అంత అలాంటి పత్రికారి జీవితాన్ని తీయడంలో మనం లేమంటే ఎలా ఉంటది? అవును సార్. అవునా కదా? సో మనం కూడా అవును సార్. భాగస్వాములు కావాలి కాబట్టి ఆ, మీరు పెద్దపల్లి జిల్లాలో పత్రిజీ ఫిలిమ్స్ గురించి అందరికీ చెప్పే బాధ్యతను తీసుకోవాలి. ఓకే. సరేనా? ఓకే అందరికీ సార్. చెప్పాలి. సో మీకు ఏదైనా పత్రిజీ ఫిలిమ్స్ సంబంధించిన ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా సరే ఇందు గారిని అడగొచ్చు, ఓకే. నన్ను అడగొచ్చు. మనకు ఒక వెబ్సైట్ ఉంది pathrijfilms.com అని, ఆ అదే. వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే. పత్రిజీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోకి వెళ్ళొచ్చు. పత్రిజీ ఫిలిమ్స్ ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది, అందులోకి వెళ్ళి చూడొచ్చు. ఎన్నో ఫేస్బుక్ లోనా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది పత్రిజీ ఓకే. ఫిలిమ్స్. ఇన్స్టాగ్రామ్ లో కూడా పత్రిజీ ఫిలిమ్స్ అకౌంట్ ఉంది, అందులోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇన్ని చోట్ల పత్రిజీ ఫిలిమ్స్ గురించి ఎవరు తెలుసుకోవాలనుకున్నా హ్యాపీగా తెలుసుకోవచ్చు. ఓకే సార్. సరేనా? అదే శ్రవంత్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ముందుకొచ్చి ఆ, మీ విశేషాలని, మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు. ఓకే. సో మనం అందరం ఒకటే లక్ష్యం మీద పని చేస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో పని చేస్తూ ఉంటారు. ఎస్. సో మేము సినిమాలు అనే కోణాన్ని తీసుకున్నాం. ఓకే. సినిమాల నైస్. ద్వారా, కంటెంట్ క్రియేషన్ ద్వారా అంటే పత్రికారి నెక్స్ట్ ఏం ఆశయాల్ని. చేస్తుంది? యా, Yes, sir. చెప్పండి అది యశ్వంత్. నెక్స్ట్ ఏం చేస్తుంది? అది నెక్స్ట్ ఏం చేసుకుంది తెలియడం కోసం సార్. వచ్చే మ్మ్. జనరేషన్ కి తెలియాలి పత్రిజీ అంటే వచ్చే ఏంటో తెలియాలి, జనరేషన్ దానికోసం తెలియాలి. పని యా, చేస్తున్నాం. ఎస్. అవును. సో మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాం మనకు తెలియదు, కానీ అవును. సినిమా అన్నది ఒక ఒక వీడియో అన్నది బాగా కమ్యూనికేట్ చేస్తుంది. కొన్ని Yes. లక్షల మందికి ఒకటే వీడియో ఇన్స్పైర్ చేయగలదు. అవునా కదా? Mm. సో ఒక్క వీడియో కొన్ని కోట్ల మందిని కదిలించగలదు. మీరు స్పిరిచువల్ రియాలిటీ అనే ఒక యానిమేషన్, నానా అది ఆప్చి. సో స్పిరిచువల్ రియాలిటీ అని ఒక యానిమేటెడ్ వీడియో ఉంది, చూసారా? ఐడియా చూసాను ఉందా? సార్. ఐడియా ఉంది. స్పిరిచువల్ రియాలిటీ అని, ఎస్. అది ఎంత మందిని కదిలించింది, ఎంత చాలా మందిని బాగుంది. ధ్యానుల్ని చేసింది. అవునా కదా?
అవును. సో అలాగా పత్రి గారి ఈ బయోగ్రఫీ డాక్యుమెంటరీ కూడా ఇంకొక విప్లవాత్మకమైన వీడియో ఇది. అర్థమైందా? సో అదే. ఇది ఎంతో మందిని కదిలించబోతుంది, ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వబోతుంది. సో ఒక పెను మార్పులకి ఖచ్చితంగా బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ కారణం అవుతుంది. ఓకే, ఏ సత్వం. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు ఇందు గారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యశ్వంత్ గారు. సో అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. వెంకట్ గారు మీకు అన్ని వివరించి చెప్పారు కదా. సో మనం తన్ మన్ ధన్ రూపంలో అంటే మనం యాక్టింగ్ కూడా చేయొచ్చు. సో టెక్నికల్ గా కూడా ఏదైనా కానీ సపోర్ట్ చేయొచ్చు. ధన యా, రూపంలో కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. ఇందు గారు సారీ, నేను మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాను. సార్ సో సార్ లేదు సార్. ఈ రోజు ఒకటి ఏం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటది. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కో ఫౌండర్, ఎడిటర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన అవును. బాడీని వెకేట్ చేశారు. సో Yes. కాబట్టి ఆ, మనకు బాధ లేదు. సో మనం పిరమిడ్ మాస్టర్లు, సో ఆయనకు మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలి మనం. సో దానికోసం రేపు ప్రత్యేకంగా ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ మెడిటేషన్ చేద్దాం మేడం. ఓన్లీ ఒక అవునా? మాస్టర్ని తీసుకోండి రేపు. ఆర్ఎల్స్ నేను ఎవరినైనా వేణుగోపాల్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళని ఎవరైనా పిలుస్తాను, వాళ్ళతో మనం మాట్లాడదాం. వాళ్ళ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఒక అరగంట వేణుగోపాల్ రెడ్డి గారికి వీడ్కోలు ధ్యానం, అది రేపు చేద్దాం. సరేనా? Okay. సో Yes, sir. ఫ్లైయర్ కూడా అలాగే చేపించండి. మాస్టర్ అయితే ఉన్నారు సార్ రెడీగా. ఇంకొకరి కొరకు వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పేశారు. హ్యాపీ. ఓకే. సో కాబట్టి Very ఒక good. అరగంట అందరం ధ్యానం చేద్దాం. యశ్వంత్, Sure. పెద్దపల్లి జిల్లాలో ఉన్న మాస్టర్లు అందరూ మన జూమ్ సెషన్ లో జాయిన్ అవ్వాలి. అలా Okay, sir. అందరికి చెప్పండి. చెప్తాం. సరేనా? Okay. సో మీరు కూడా ఎవ్రీడే జాయిన్ అవ్వాలి. Okay. Nice, sir. అట్లాగే మార్నింగ్ మనం 5 to 6 కూడా సంకల్ప ధ్యానం అని చేసుకుంటున్నాం ఎవ్రీడే. Okay. సో దానికి కూడా అందరూ జాయిన్ అవ్వాలి. మార్నింగ్ మెడిటేషన్ కి, అట్లాగే ఈవినింగ్ ఈ సెషన్స్ కి అందరూ జాయిన్ అవ్వాలి. ఓకేనా మేడం? రేపు అరగంట వీడ్కోలు ధ్యానం, ఇంకొక అరగంట మన క్లాసు. As usual రేపు class ప్రోగ్రామ్ ఇది. program. రేపు ఫ్లైయర్ ఇలాగే చేయించండి. ఓకేనా? సార్ ఎవరైనా మాస్టర్ ని పిలుస్తున్నారా మరి? మ్మ్. సార్ మీరు ఒకరు గురించి ఉన్నారంటున్నారు కదా. ఒకరున్నారు. చాలు. సరిపోతాయి కదా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం మెడిటేషన్ చేద్దాం. మనమే చేద్దామా సార్? లేదు సార్ గురించి తెలిసిన వాళ్ళని పిలుద్దామంటారు కదా. నేను నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరు లేకపోతే సారు మన వేణుగోపాల్ రెడ్డి గారికి బాగా తెలిసిన వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను. ఉన్నారంటున్నారు కదా, మనం ఎల్లుండి పిలుచుకుందాం. ఎల్లుండి మాస్టర్స్ ఉన్నారు సార్, ఎల్లుండి కూడా. ఎల్లుండి ఉన్నారు. సో ఏ రోజు ఫ్రీగా ఉంటే ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారి గురించి ఆ రోజు డెడికేటెడ్ గా ఆ ప్రోగ్రామ్ చేద్దాం. అయితే నేను చెప్తాను సార్, చూసి ఒకసారి చెప్తాను చూసి మీకు. చెప్పండి. ఆ రోజు ఎప్పుడు మనం ఫ్రీ? ఎక్స్క్లూజివ్ గా అది పెట్టుకుందాం. రేపైతే సరేనా మనకు మేడం? కంపల్సరీగా ఈ మెడిటేషన్ చేద్దాం వేణుగోపాల్. 100% ఎందుకంటే రేపు మార్నింగ్ క్రిమేషన్ ఉంది. ఓకే. అవును సో అవును సార్. రేపు ఈవినింగ్ చేయడం కరెక్ట్. డన్. సో గ్రేట్ వారియర్. ఇంగ్లీష్ లిటరేచర్ వైజ్ వేణుగోపాల్ రెడ్డి గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైనా ఉంది అంటే అది వేణుగోపాల్ రెడ్డి గారి కృషే. ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఎవరు అంతగా పని చేయలేదు ఆయన తప్ప. సో ఆల్ క్రెడిట్ టు వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ద్వారా ఎంతో మంది ఇంటర్నేషనల్ వైజ్ ఆ బుక్ ఎంతో మందిని కదిలించిన మ్యాగజైన్స్ అవి. ఓకే. సో మరి ఆ క్రెడిట్ కూడా వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. అంతేకాకుండా ఎన్నో పుస్తకాలను ఆయన ఎక్స్ప్లోర్ చేసి పత్రికారికి తెచ్చిచ్చేవాళ్ళు ఆయన. సో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ. రెండోది, హైదరాబాద్ లో ఈరోజు ఇంత పెద్ద మూమెంట్ ఉందంటే 97, 98 లో వేణుగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ న్యూటన్, ఆ, మరి కొంతమంది అప్పట్లో ఉన్న సీనియర్ పీరియడ్ మాస్టర్ల వల్లనే హైదరాబాద్ లో ఇంత పెద్ద మూమెంట్ క్రియేట్ అయింది. ఇక ఫౌండర్ అని చెప్పొచ్చు హైదరాబాద్ మూమెంట్ కి వేణుగోపాల్ రెడ్డి గారిని. సో అది అలాగే ఈజిప్ట్ ట్రిప్పులు కూడా సాయి కుమార్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసే స్టార్ట్ చేశారు. సో ఇట్లా ఎన్నో చేశారు. సో వాటి నుంచి కూడా ఖచ్చితంగా మనం ఒక రోజు ఎక్స్క్లూజివ్ గా మనం పెట్టుకొని మనం జూమ్ సెషన్ చేసుకుందాం. డన్. ఓకే మేడం? ఎస్.
థ్యాంక్ యూ. సార్ ఎక్కడ సార్ డిస్టిక్? మీ డిస్టిక్ ఎక్కడ? డిస్టిక్ జిల్లా? ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను. ఓకే. పుట్టింది పెరిగిందంతా అనంతపూర్. ఓకే సార్. యా ఓకే. అంటే ఇప్పుడు ఒకటే మీరు ఒకటే చేస్తున్నది పత్రిసాది ఫిల్మ్స్ మీరు ఒకటే తీస్తున్నారా లేకపోతే? అంటే డైరెక్టర్గా నేను ఒక్కనే ఉన్నాను. ఓకే. మరి మీరందరూ ప్రొడ్యూసర్లే కదా. అవును సార్. అవును కదా. సో మీరు ఇంతమంది ఉన్నారు, అవును సార్. డైరెక్షన్ మాత్రం నేను ఒక్కనే చేస్తున్నాను. డైరెక్టర్ ఓకే. ఒకరే, ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే ఇంతమంది. ఉంటారు అది. ఓకేనా. Yes. సో మీరందరూ Yeah. ఉన్నారు కాబట్టి మనం అందరం టీమే. ఎస్ సార్. ఓకే. యా. సో ట్రైలర్లు అవి చూడండి, అందరికీ షేర్ చేయండి, ఓకే. సరేనా. ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సడన్ గా అడిగింది మేడం నిన్న, అదేం చెప్పాలో తెలియక అంతయ్యా. పర్వాలేదు No పర్లేదు, problem. నిదానంగా వస్తుంది. ఇలాగే వస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మాట్లాడడం వస్తుంది, ప్రాబ్లం మీరు లేదు. ఇలాగే పార్టిసిపేట్ చేస్తుంటే కంటిన్యూస్ గా వస్తుంటుంది ఆటోమేటిక్ గా. యశ్వంత్ ఎలా కనెక్ట్ అయ్యారు? యశ్వంత్ వాట్సాప్ కాల్ గారు చేస్తుంది మేడం నాకు. ఆ? చెప్పండి మేడం. యాక్చువల్లీ యశ్వంత్ గారు చాలా గ్రూప్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు సార్. ఎప్పటికప్పుడు ఓకే. అప్డేట్ మెసేజెస్ ఇవ్వడం చూడడం, ఎవరబ్బా అని చూసాను అనమాట. నాకు తెలియదు, పిక్చర్ తెలియదు, కానీ ఎవరు అనేది అది ఉంది. చూస్తాను నేను అన్ని గ్రూప్స్ లో ఎవరెవరు ఏంటి అని చెప్పేసి. అప్పుడు అలా కలిసారు. మన మహేశ్వర పిరమిడ్ వాళ్ళ గ్రూప్ లో ఉన్నారు యశ్వంత్ గారు. సో అలా ఓకే. కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మరి యశ్వంత్ పత్రిజీ ఫిలిమ్స్ కూడా త్రూ వాట్సాప్ బాగా తీసుకెళ్ళాలి మీరైతే, ఓకే సార్. సరేనా. చాలా గ్రూప్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు అట్లా. అదే అదే, మీరు పత్రిజీ ఫిలిమ్స్ లో సోషల్ మీడియా పార్ట్ తీసుకోవాలి. ఇలా ఓకే. యాక్టివ్గా ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో, మరి మీరు పత్రిజీ ఫిలిమ్స్ ని గట్టిగా తీసుకెళ్తే బాగుంటది. ఓకే సార్. ఆ, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీం చాలా చిన్నది ఉంది. ఇటు పెరుగుతుంది సార్, అదే జూమ్ పెద్దగా సెషన్ లో. అదే. యా ఆఫ్ కోర్స్ పెరుగుతుందనే మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. సో ఓకే. మీలాంటి వాళ్ళు వచ్చి కొన్ని కొన్ని బాధ్యతలు తీసుకుంటే కొంచెం మాకు బరువు తగ్గుతుంది. ఓకే. ఇలాంటి వాళ్ళ అంతే, ఎనర్జీ కూడా కావాలి కదండి సార్ మనకు. కావాలి. ఆ ఖచ్చితంగా. మీరు అన్నారు కదా ఇందాక యశ్వంత్ గారు, ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ అనేది కూడా మరి కావాలి. మనం ఏదైనా గ్రూప్ ఒక ఎనర్జీ సంకల్పం కావాలి. అనుకుంటే, ఏదైనా దానికి ఎనర్జీ కావాలి అని చెప్పారు కదా. సో అందుకని మీలాంటి వాళ్ళ ఎనర్జీ తప్పకుండా ఈ ఫిలిం కి కావాలి. సో సపోర్ట్ పత్రిజీ కూడా ఫిలిమ్స్ కావాలి. టీమ్ కి మిమ్మల్ని యశ్వంత్ నేను వెల్కమ్ చేస్తున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ జాయిన్ సార్. పత్రిజీ ఓకే. ఫిలిమ్స్ టీమ్. ఓకే సార్. విల్ వర్క్ టుగెదర్, ఓకే. విల్ మేక్ 100%. టుగెదర్, విల్ డూ టుగెదర్. ఓకే ఓకే. సార్. ఎస్ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. మేడం యశ్వంత్ మన గ్రూప్ లో జాయిన్ చేయండి. చేశాను చేస్తారు సార్. మేడం, చేస్తారు. ఉన్నారా? సో మీకు అందులో వీడియోలు ఉన్నాయి వస్తూ సార్. ఉంటాయి ఎవ్రీడే. ఆ అదే వీడియోలు ఓకే. మీరు దుమ్ము లేపాలి అంతే, అదే ఓకే సార్. సరేనా. ఓకే. ఎస్ థ్యాంక్ యూ. మేడం లక్క సరిత గారు ఎవరండి, ఎక్కడి నుంచి? ఆఫ్ చేసేసుకున్నారు వీడియో. వీడియో ఆఫ్ చేశారు. హాయ్ ఓకే. అండి సరిత గారు. సౌజన్య రమాదేవి. సౌజన్య మన అమ్మాయి సార్. డైలీ జాయిన్ అవునా? అవుతున్నారు. పావని గారు వాళ్ళ రమ్య కూడా, రమాదేవి గారు. ఓకే ఓకే. రామదేవి కొత్త పర్సనా? లేదు, రమాదేవి గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అవునా? ఓకే. డైలీ జాయిన్ అవుతారు. ఓకే అండి అయితే. ఎస్. థ్యాంక్ యూ సార్. ఓకే, క్లోజ్. డన్. యా. థ్యాంక్స్ అండి యశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ అలాగే ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు తీసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, వీక్షించబోతున్న తీసుకుంటారు వారందరినీ కాదు, కూడా. తీసుకున్నారు. ఎస్, తీసుకున్నారు. డన్ సార్, తీసుకున్నారు. ఎస్. యా, ఇదే మాట చేంజ్ చేసుకోవాలి. నిజంగానే. యా, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ పోవడమే, నేర్చుకుంటూ ఉండాలని కూడా ఇదే పత్రిక గారు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే ఇందాక మీకు అడిగాను, మన పక్క వ్యక్తి కూడా మనకు నేర్పిస్తూ ఉంటారు చాలా విషయాలు. సో అవి కూడా మనం నేర్చుకుంటూ వెళ్ళాలని చెప్తుంటారు. సో అంతే, తీసేసుకున్నారు ఆల్రెడీ యశ్వంత్ గారు. సో మరి మీరు కూడా ఈ బాధ్యతలన్నీ కూడా తీసుకోవాలని, తీసుకుంటారని కూడా ఆశిస్తూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇంకొక చిన్న పని కూడా చేసేసేయండి. మా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని, పత్రిజీ ఫిలిమ్స్ మెడిటేషన్ ఛానల్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడతాయి. ఈ డాక్యుమెంటరీ ఫిలిం గురించి కూడా మీకు అప్డేట్స్ అందుతూ వస్తూ ఉంటాయి. అండ్ పక్కనున్న
బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక, అలాగే మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం అస్సలు మరవద్దు. మీ కామెంట్స్ వచ్చేసి మాకు ఎంతో సపోర్ట్స్ ని ఇస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఈ సజ్జన సాంగత్యంలో కొనసాగిద్దాం. అండ్ రేపు ఒక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారికి ట్రిబ్యూట్ గా మనం రేపు హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకోబోతున్నాం ఈ సెషన్ ద్వారా. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇది స్ప్రెడ్ చేయాలి, అందరికీ ఈ విషయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.